నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పేకాట్ అంటే గోదావరి జిల్లాలు, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలు. ఇప్పుడు ఒంగోలుకు మారింది. ఒంగోలులో కూడా పేకాట్లో విచ్చలవిడిగా జరుగుతుందని కూడా మనకున్న సమాచారం. ప్రస్తుతం ఇప్పుడు జిల్లాల సరిహద్దుల్ని అడ్డాగా పెట్టుకుంటున్నారు కొంతమంది పేకాట్ రాయళ్ళు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలో సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నూజివీడు. మరి ఈ నూజివీడు నియోజకవర్గంలో అనేక గ్రామాలు అన్నీ కూడా ఎక్కువ శాతం మామిడి తోటలు ఉంటాయి. మరి ఆ మామిడి తోటల్లో మరి ఇప్పుడు గుప్పు చెప్పు కాకుండా ఎవరికి వాళ్ళే పేకాట్లని 24 గంటల పాటు ప్రతిరోజు ఈ పేకాట్ నడుస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇప్పటికే సాక్షాత్తు నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పార్థసారథి గారు ఉన్న నియోజకవర్గంలో పోలీస్ అధికారుల్ని హెచ్చరించారట. అక్కడ ఉన్న డిఎస్పీని కానీ, టౌన్ సిఐని కానీ, నూజివీడు రూరల్ సిఐని కానీ, ఎస్ఐని కానీ హెచ్చరించారట. నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేకాట ఆడడానికి వీలు లేదు, పేకాట నిషేధాన్ని కూడా మరి ఆదేశాలు ఇచ్చారట. కానీ సాక్షాత్తు మంత్రి ఆదేశాలని బేఖాతరు చేస్తూ నూజివీడు పోలీసులు విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నా కూడా మౌనంగా ఉన్నారు. పేకాట జోలికే వెళ్ళట్లేదు. మామిడి తోటల్లో రోజుల కొద్దీ పేకాట శిబిరాలు నడుస్తున్నా కూడా పోలీసులు ఎవరో వాడి వైపు జోలికి వెళ్ళటం లేదంటే వీళ్ళకి నెలవారీ మామూళ్ళు పుష్కలంగా అందుతున్నాయి. కాబట్టి నూజివీడు పోలీస్ ఎవరు కూడా పేకాట క్లబ్బుల వైపు వెళ్ళడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. నూజివీడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నట్టు మరి సోషల్ మీడియా కూడా కథనాలు వస్తున్నాయి. మరి ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందిన కథనాల ప్రకారం చూస్తే ప్రతి గ్రామాలు అంటే మేజర్ గ్రామాల్లో మరి జంక్షన్ నూజివీడు మధ్యలో అనేక మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల్లో ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ అంటే కొన్ని క్లబ్బులు మూతపడ్డాయి కాబట్టి ఆ క్లబ్బులు పోలీసులు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా తోటల వైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు ఈ నూజివీడు తోటల వైపు, మామిడి తోటల వైపు పేకాట ఆడుతున్న కొంతమంది ఆర్గనైజర్సు ఒక్కొక్క ఎంట్రీ ఫీజు 5,000, 10,000 రకరకాల ఫీజులు పెట్టి మరి డబ్బున్న బ్యాచ్ అంతా కూడా అక్కడ చేరుతున్నారట. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరి సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో మరి ఇది పేకాట హబ్బుగా మారితే ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి మరి పోలీసులు ఆ దిశగా మరి పేకాట క్లబ్బుల్ని ఆపగలరా, లేదంటే రోజువారీవా, వారం వారం మామూలు అని అంటున్నారు. ఆదివారం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళందరికీ మామూలు పుష్కలంగా ఉంటాయి పోలీసు కని కూడా ప్రచారం జరుగుతుంది. శుక్రు, శని, ఆదివారం ఈ 3 రోజులు మాత్రం నూజివీడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మామిడి తోటల్లో పుష్కలంగా పేకాట జరుగుతుంది అన్నారు. ఈ 3 రోజులు కూడా పోలీసులు పూర్తిగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మామూళ్ళని కూడా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. పేకాట ఇల్లు ఆడుకుంటున్నారు. పోలీసులు మాత్రం అటువైపు వెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. మరి ఇదంతా కూడా అక్కడ ఉన్న మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం, నిఘా సంస్థలు స్పందించి నూజివీడు నియోజకవర్గంలో అనేక తోటల్లో సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఈ పేకాట్ నిలుపుతారా, లేదంటే పోలీస్ మామూళ్ళు ఏ స్థాయికి వెళ్తుందో కూడా మరి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. డివిజన్ స్థాయిలోనా, టౌన్ స్థాయిలోనా, సర్కిల్ స్థాయిలోనా, లేదంటే ఏ స్థాయిలో కూడా మరి పేకాట శిబిరాల నుండి పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అవి లంచాల రూపంలో పై అధికారులు కూడా వెళ్తారని కూడా కింది స్థాయి పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపైన పోలీస్ ఉన్నతాధికారులు నూజివీడు నియోజకవర్గంలో పేకాట్లని నివారిస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,